హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు కోకోనట్ కుక్కీస్ చేసి చూపించబోతున్నాను. అది కూడా గోధుమ పిండితోటే చాలా హెల్తీ రెసిపీ. మరి మీరు కూడా ట్రై చేయండి. లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక 5 ఇలాచీ ముక్కల్ని యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్కి ఒక 100 గ్రామ్స్ నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి నేను టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, లేదా ఈ రెసిపీని మొత్తం ఆయిల్తో చేయాలనుకుంటే ఆయిల్తో చేయొచ్చు, లేదా గీతో చేయాలనుకుంటే గీతో చేసుకోవచ్చు. ఇది బాగా బీట్ చేసుకుని పేల్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బీటర్ ఉంటే ఇంకా బాగుంటుంది, లేదంటే విస్కర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక 2 కప్పులు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు నేను ఇక్కడ కొబ్బరి తురుమును యాడ్ చేస్తున్నాను. డ్రైగా మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసుకొని మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. గట్టిగా పిసికేయకూడదు, మొత్తం కంబైన్ చేసినట్టు కలుపుకోవాలి. పై ప్రెస్ చేసుకుంటూ నీట్గా కలుపుకోవాలి. కొంచెం డ్రైగా అనిపిస్తే మనం కొంచెం మిల్క్ని ఒక 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. మొత్తం ఒక దగ్గరికి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకేమి గట్టిగా పిండి ఇలాగా అవ్వక్కర్లేదు. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని స్పూన్ కానీ చేత్తో కానీ కొంచెం పిండిని తీసుకొని ఇలాగ రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. ఎంత సైజు కుక్కీ చేసుకోవాలనుకుంటున్నామో అంత సైజు ఇలా బాల్ చేసుకున్న తర్వాత దాన్ని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా 2 చేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒక బౌల్లోకి మిల్క్, అలాగే ఇంకో బౌల్లోకి కొబ్బరి తురుముని తీసుకోవాలి. ఫస్ట్ మిల్క్లో డిప్ చేసేసుకొని ఆ తర్వాత కొబ్బరి తురుములో పైన కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకొని అన్ని కుక్కీస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాము. ఇలాగా ఒక ప్లేట్లోకి ఆయిల్ కానీ బటర్ కానీ గీని కానీ రాసుకొని ఆ ప్లేట్లోకి మొత్తాన్ని అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న కుక్కీస్ని అన్నీ పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్నాను. లోపల ప్లేట్ పెట్టేసి ఒక 30 మినిట్స్ పాటు మూత తీయకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అవెన్లో బేక్ చేసుకునే పని అయితే 170 డిగ్రీస్ దగ్గర ఒక 15 to 20 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా కలర్ చేంజ్ అవుతుంది. మంచి కలర్లో గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత కుక్కీస్ని ఒక 10 నిమిషాల పాటు పక్కనే పెట్టేయాలి. ఆరిన తర్వాత మనకి కుక్కీస్ గట్టిపడతాయి. ఇలాగా మిగతా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. కుక్కీస్ మనకి క్రంచీగా కావాలంటే కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసుకున్నామంటే కుక్కీస్ కరకరలాడుతూ వస్తాయి. మరి నచ్చిందా మీకు? నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.